వెల్కమ్ టు మై ఛానల్ అడ్వర్టైజ్మెంట్ ర్యాపో. మై డియర్ ఇండియన్, మై ఛానల్ నేమ్ అడ్వర్టైజ్మెంట్ ర్యాపో అండి. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు, అందరికీ హెల్ప్ చేద్దామని, సొసైటీకి ఒక నా వంతు నా ఛానల్ ద్వారా ఒక హెల్ప్ చేద్దామని, ఒక ప్రమోట్ చేస్తే ఏదో ఒక వాళ్ళకి చెప్పింది ప్రమోట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనీ ఇంక్రీజ్ అవుతుంది అని. సో నా అడ్వర్టైజ్మెంట్ ర్యాపో ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏంటంటే మీ వంతు కూడా మీరు సొసైటీకి హెల్ప్ చేసిన అవుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్ అనేది క్రోనీ కంపెనీ అనమాట. ఇది చూసాం కదా, కోదాడ రోడ్లో మీకు వీడియో పెట్టాను కదా, అక్కడ తీసుకున్నాము. సో ఇది 3 బ్యాటరీస్ ఆర్ 4 బ్యాటరీస్ ఉన్నాయి, కానీ మాకు ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాలి అన్నట్టుగా 5 బ్యాటరీస్ వేయించుకున్నాము దీంట్లో. సో అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైంది. వేయటం కుదురుతుందా అంటే వేసిస్తాము అన్నారు. సో అందుకే టైం టేకెన్ 5 బ్యాటరీస్ వేశారు. 55,000కి కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్గా. ఇంకా వాళ్ళు పైన స్టీల్ రాడ్స్ అవి వస్తాయి కదా, అవి వేయిస్తారు. స్పీడ్ చెప్పారు, కానీ థర్డ్ మోడ్లో 60 స్పీడ్ వరకు వెళ్ళగలిగిద్ది అని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మోడ్లోనే 30 స్పీడ్ వరకు వెళ్ళింది. సో కొంచెం నమ్మకం కలిగింది, ఓకే పర్లేదని. మేము 30 అనుకుంటే 25 వెళ్ళిద్దేమో అనుకున్నాము, కానీ 30 స్పీడ్ వెళ్ళింది, ఓకే. అది కీ ఉంది కదండి, ఆ కీని రైట్ సైడ్ తిప్పితే అది డిస్ప్లేలో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో తెలుస్తుంది. మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని అలా మోడ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పీడ్ని పెట్టుకోవచ్చు. డిస్ప్లేలో మన స్పీడ్ ఎన్ని కిలోమీటర్స్ అది కనిపిస్తూ ఉంటుంది. మనం క్లిక్ చేయగానే ఆ తర్వాత దాని బ్రేక్ పట్టుకొని స్లోగా వదిలేస్తే రెడీ అని వస్తుంది, స్టార్ట్ అయిపోద్ది ఇంకా బైక్. ఇంకేం లేదండి, మనం మోడ్ ముందే స్పీడ్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా డ్రైవ్ చేసుకోవటమే. నాకైతే చాలా భయము బైక్ డ్రైవింగ్. సరే నేర్చుకుందాము, ఇంకా
ఇంకా టైం వేస్ట్ చేయటం దేనికని 1 ఇయర్ నుంచి అనుకొని ఇంకా కొనేసాము. సో ఇంకా దీన్ని డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి. బై గాడ్స్ గ్రేస్ ట్రై చేయాలి ఇంకా, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. వెయిటింగ్ పీరియడే సరిపోతుంది 1 అవర్ దాకా. సో ఇట్లా ఉంటే చిన్న డిస్టెన్స్ వెళ్ళి వస్తూ ఉంటుంటే అలవాటు అయిపోద్దిలే కానీ తీసుకున్నాము. ఓకే, చాలా బాగుంది వెహికల్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ బైక్ 150 kgs బేర్ చేయగలదు, అంటే బ్యాటరీ కెపాసిటీని బట్టి అయితే యూస్ఫుల్ ఉంటుంది. ట్రిపుల్ రైడింగ్ అయితే కష్టము. 200 రావటానికి ఒక 3 అవర్స్ దాకా ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పారు, అంటే 0 ఉంటే. బాటమ్ స్పేస్ ఉంది, అవి ఇవి పెట్టుకోవడానికి పౌచెస్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 2 పౌచెస్ ఉన్నాయి, సెల్ ఇంకా ఏమన్నా పెట్టుకోవడానికి. ఛార్జింగ్ కూడా దీంట్లోనే పెట్టుకోవచ్చు. 3 లాక్స్ వేసుకోవచ్చు, అంటే హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు. కీకి ఒక లాక్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. చేస్తే సైరన్ మోగిద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.